గుంటూరులో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య స్పోర్ట్స్ కోటా జీవో వ్యవహారం రాజకీయ దుమారమే రేపుతోంది. చర్చకు రావాలంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి సవాల్పై అంబటి రాంబాబు స్పందించారు. ఇది చర్చ కోసం చేసిన సవాల్ కాదని, రాజకీయ రచ్చకు స్కెచ్గా కనిపిస్తోందని అంబటి వ్యాఖ్యానించారు. తటస్థంగా ఉండే ఛానల్స్లో చర్చకు సిద్ధమని, ఎవరి ఇంటి వద్ద వారు ఉండి చర్చించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇక స్పోర్ట్స్ కోటా జీవోను ఎందుకు మార్చారు, ఆ తర్వాత అదే జీవోను ఎందుకు రద్దు చేశారు అన్న ప్రశ్నలకు ఆలపాటి సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. మంత్రి పదవి కోసమే ఆలపాటి రాజా ఈ వ్యవహారంలో ఎత్తుగడ వేశారనే అనుమానం తమకుందంటూ అంబటి వ్యాఖ్యానించారు. తమ తరపున సంధిస్తున్న 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు లోకేష్ యువగలం కార్యక్రమంలో పాల్గొన్న 415 మంది టీడీపీ కార్యకర్తలకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆలపాటి వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల మీద ఉద్యమ రూపాన్ని ఇచ్చే కార్యక్రమంలో 31వ తారీఖున కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం, ఆ తర్వాత 7, 8, 9, 7, 6, 7, 8 తారీఖులు నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించటం, 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ భాగం అయిపోయి ఇంకొక భాగం ఉంది, అది ఎల్లుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. దానికి సంబంధించిన ఎక్కడి నుంచి ఎక్కడికో నేను ఫాతిమా గారితో మాట్లాడి మేము రేపు ఉదయానికి మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. దానిలో కూడా పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, మహిళలు అందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరి రోజున టౌన్ అధ్యక్షురాలైనటువంటి నూరి ఫాతిమా గారు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇంకా చాలా మంది ఎఫిలియేటెడ్ వింగ్స్, ఎస్సీ వింగు, అదేవిధంగా మరి ట్రేడ్ యూనియన్, అడ్వకేట్స్, ప్రచార విభాగం, ఇలా చాలా మంది మహిళలు అందరూ కూర్చున్నారు. అన్నిటికన్నా మించి తండ్రి గారేమో జైల్లో ఉన్నాడు, కూతురు టౌన్ అధ్యక్షురాలు నిరాహార దీక్షలో ఉన్నది. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా చాలా విషయాలు లక్ష్మీపార్వతి గారు చెప్పారు. సుధాకర్ బాబు కూడా కొన్ని ప్రశ్నలు